లో కనిపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని బయలుపరిచాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న దాని కొరకు పరిగెత్తాలి అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో నష్టాలను నువ్వు చూసి ఉండవచ్చు, ఎన్నో పోరాటాలలో నలిగిపోయి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు నలిగిపోయి, విసిగిపోయి, శోధించబడి, నష్టపోయి, ఓడిపోయి, పిరికివాన్ లెక్క ఒకవేళ ఇప్పటి వరకు ఆ స్థితిలో ఉండి ఇక నేనేం చేయలేనని చెప్పి అనుకుంటున్నావు కావచ్చు. దేవుడు నీ కొరకే ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఇక నేను ముందుకు వెళ్ళలేను, నా పరిస్థితి ఇంతే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. అయితే నేను ప్రార్థన గదిలో ఉన్నప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్ర గ్రంథం, ప్రపంచానికి ధర్మశాస్త్ర గ్రంథము మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత కొత్త నిబంధన మధ్యవర్తి యేసుక్రీస్తు, ఆయనను గురించి, ఆయన ఆజ్ఞలను గురించి, ఆయన శాసనాలను గురించి, దూషకుడైన, హింసకుడైన, హానికరుడైన, బహుక్రూరుడైన మరి ఒక వ్యక్తి, ఆయన ఎవరంటే సౌలు. ఆ సౌలు దేవుని చేత పిలువబడి, మార్చబడి, పౌలుగా మార్చబడి ఆయనే రాస్తున్న పత్రికే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. 4వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వరకు నేను చదువుతున్న, శ్రద్ధగా వినండి. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకునుట లేదు, కానీ నేను దేవుని చిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది ఎక్కడంటే పరలోక రాజ్యములో. మనిషి భూమి మీద 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కొంతమంది గర్భములో పడగానే, ఆడపిల్ల అనగానే తీసేయడము, కొంతమందిని మాంత్రికులు పిండాలు మాయం చేయడము, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఆయుష్ ఎంత అవుతున్నదో అంతకాలం వరకు బ్రతికి వారు వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యములో బహుమానాలు వారి కొరకు ఉన్నాయి. ఈ బహుమానం కొరకే మనం ఏం చేయాలి? ముందున్న వాటి కొరకే పరిగెత్తాలి. వెనుక ఇదివరకు గతించి, కొంతమంది మా పాశ్రమ కూడా ఈమె మనసు ఎట్లాంటిదంటే సున్నితమైన మనసు. ఎవరైనా ఏమన్నా అన్నారంటే వేరే తిరిగి ఏదన్నా మాట అంటే అది లోపల మనసులో పెట్టుకొని తనే కుమిలిపోతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవజనమా, కవర్లో ఒక చెట్టుని మనం పెంచుతూ ఉన్నప్పుడు ఎంత వర్షకాలమైనా దానికి నీళ్ళు పోయకుంటుంటే, ఎంత వర్షకాలమైనా కవర్లో ఉన్నది కాబట్టి ఏమవుతుంది? నీరు లేదు కాబట్టి ఎండిపోతూ ఉంటుంది. అదే వర్షాకాలం బయట ఒకవేళ మట్టిలో ఉన్న చెట్టు అయితే దానికి మనం నీళ్లు పోయకపోయినా అది వర్షాకాలం కాబట్టి ఏం జరుగుతుంది? పచ్చగా నిగనిగా అని వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ నలిగిపోయే మనసు కలిగి ఉన్న వ్యక్తి కవర్లో ఉన్నట్టే. గమనించండి, ఎనుకున్న దాని కొరకు కాదు, వెనుకున్న దాన్ని మర్చిపోవాలి. ముందున్న దాని కొరకు, గురి యొద్దకు. మన గురి ఏమై ఉన్నది? దేవుని దాసుడైన ఏసన్న గారు ఒక పాట రాసిండు. వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేసిన దేశానికి, వారు వాగ్దానం చేసిన దేశాన్ని వారు స్వతంత్రించుకోలేదు. ఎందుకు వారు స్వతంత్రించుకోలేదంటే వాగ్దానాన్ని వారు నమ్మలేదు, వారు విశ్వసించలేదు. వారు దాన్నే ఏం చేశారు? వెనుకున్న దాన్ని కొరకే చూశారు తప్ప ముందున్న గొప్ప బహుమానం కొరకు వారు చూడలే. ముందున్న బహుమానం కొరకు ఎదురు చూసిన వారు ఎవరు అనంటే అబ్రహాము ఎదురు చూశాడు, ఇస్సాకు ఎదురు చూశాడు, యాకోబు ఎదురు చూశాడు, యెహోషువ కాలేబులు ఎదురు చూశారు. యెహోషువ కాలేబులు బైబిల్ గ్రంథములో దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాము తోటైతే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన 12 మంది. ఆ 12 మందిలో చూసినట్లయితే దైవజనమా 12 మంది పిల్లలు 12 మంది పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు 75 మందిగా చేయబడ్డారు. 75 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అంటే అబ్రహాముకు వాగ్దానం చేసింది తరతరాలకు వస్తూనే ఉన్నది. దేవుడు మాకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అది మా సొత్తు, మా సొమ్ము, మా తాత సొమ్ము మాదే, మా తాత పట్టణము, మా తాత భూమి మాదే అని చెప్పి పదే వాళ్ళు అనుకున్నారు. కానీ చూసినట్లయితే దైవజనమా పూర్తిగా వాళ్ళు విశ్వసించలేకపోయారు. తిమోతిలకు రాసిన పత్రికలు ఏమనున్నదంటే పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన భక్తి వాళ్ళు చేశారు. కాబట్టి వారు ఏం చేశారంటే మార్గం మధ్యలోనే వారు చంపబడుతూ ఎందుకు వారు చంపబడ్డారు గుర్తించండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత వారికి ఆకలైందట. ఆకలైనప్పుడు దేవుడు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొస్తున్నప్పుడు దేవుడు నారు పోసినోడు నీరు పోయడా అని అన్యజనులు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, వాస్తవమే కదా. వీళ్ళు తొందరపడి దేవుని మీద సనగడం ప్రారంభం చేశారు. ఇంకేమంటున్నారట? దేవుడు మాకు భోజనం పెట్టట్లేదు, దేవుడు మాకు మాంసాన్ని ఇవ్వట్లేదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా కూర బువ్వ వండుకొని కుండల కాడ కూర్చొని తిన్నది మాకు జ్ఞాపకం వస్తున్నది. ఏం జ్ఞాపకం వస్తుందట? కుండల కాడ కూర్చొని తిన్నది, కుండ చేత పట్టుకొని తింటాడు వీడు అని కొంతమంది మాట్లాడుతూ అంటారు. హల్లెలూయా. ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయట వారికి. వస్తున్నప్పుడు బైబిల్ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుడి. గమనించండి, గత 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఉన్న భోజనమే ఉన్నదా ఇప్పుడు? ఆ రోజులలో నూకలు అన్నం దొరుకుడే కష్టం, బియ్యం అన్నం దొరుకుడే కష్టం. ఇప్పుడు వచ్చేసరికే కోళ్ళు కూడా తింటలేవు. బియ్యం పోతే కోళ్ళు కొన్ని బుక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే అప్పటికంటే ఇప్పుడు సమృద్ధి ఉన్నది, రోగాలు కూడా సమృద్ధిగానే వచ్చాయి. హల్లెలూయా. గమనించండి, అప్పుడు ఒక చెద్దరు కప్పుకుందామంటే చెద్దరు లేక ముగ్గురు ఒక చెద్దరు కింద పడుకునేది. ఈరోజు నాది నాకే, నీది నీకే. ఆయిటి మొదలు ఇక బళ్ళు స్టార్ట్ అవుతాయి అని అంటే ఏం చేసేదంటే ఒక్క డ్రెస్ పట్టించేది, ఒక్క డ్రెస్. ఈరోజు బడి పిల్లలకి ఏం చేస్తున్నారు? 2 డ్రెస్సులు ఇస్తున్నారు. తల్లిదండ్రులు పట్టించేది ఒకటి, వాళ్ళు ఇచ్చేటి 2. అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే. అదే బయటికి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే స్కూల్ డ్రెస్సులు 2-3 స్కూల్ డ్రెస్సులు ఉండాలి. మళ్ళీ తప్పుకుని ఒక రోజు పిండేయకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎన్ని పట్టిస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఉన్న జీవితం కంటే ఇప్పుడు బైబిల్ వాక్యం అంటుంది, హబక్కుకు రాసిన గ్రంథములో కార్యాన్ని నూతనపరిచే దేవుడు అయి ఉన్నాడు. మనం వెనుకకున్న దాన్ని ఆలోచన చేయదు. అప్పుడు మా తాత ఎల్ల గుర్రం ఎక్కిండో, ఇప్పుడు నేను ఏదో గుర్రాన్ని ఎక్కుతానని చెప్పి అనుకోవద్దు. ఇప్పుడు కొత్తగా ప్రభువా నా జీవితంలో ఏ మేలు చేయబోతున్నావు? ఒకవేళ ఇంతకుముందు నువ్వు భయంకరమైన ఓటమి పాలయ్యావు, నష్టపోయావు, కృంగిపోయావు, ఓడిపోయావు, చెడిపోయావు, రోగాల పాలయ్యావు, అప్పుల పాలయ్యావు, నిందల పాలయ్యావు, దాని వైపే చూడొద్దు.
వెనుక ఉన్నదంతా మర్చిపో. ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేసిండు? బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయబోతుండో దాని కొరకు కనిపెట్టాలి. అబ్రహాం మాట ఎలా కనిపెట్టిండో చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా శ్రద్ధగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు అబ్రహాం మాట ఈ లోకంలో నాట అబ్రహాం ఇల్లే కట్టుకోలేదట. అసలు ఎందుకు ఇల్లు కట్టుకోలేదంటే అబ్రహామును, నువ్వు ఈ దేశం అంతా లేదరా బిడ్డ, ఈ దేశాన్ని నీకు ఇస్తానంటే దేశమే ఒక వ్యక్తికి ఇస్తానప్పుడు ఏడ కట్టుకోవాలో తోయలేదు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాక్యం అంటుంది, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని రాయబడింది. ఈ భూలోకాన్ని మన భారతదేశాన్ని తిరిగి స్వతంత్రించుకోవడానికి గల కారణము గాంధీ తాత వాళ్ళందరూ కారణం ఏంటంటే ఈ వాక్యం చెప్పిండట, మీరే కదనండి. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికమైన మనసు చేత ఆయన చెప్పిండు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు అని చెప్పి వాళ్ళకి చెప్పిండట. ఎవరికి? అప్పుడున్న కాలంలో ఉన్న వ్యక్తులకు. వాళ్ళు పోయి నిలబడగానే పటా కొట్టంగానే నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టని మీ బైబిల్లో ఉన్నది కదండి, అందుకనే చూపెడుతున్నారు. దయ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మన జీవితంలో బైబిల్ వాక్యం అంటుంది, ఏ విషయములలో మనము వెనక చూస్తున్నామో, అయ్యో నా పరిస్థితి అప్పుడు అట్లుండే, అయ్యో నా పరిస్థితి ఇప్పుడు ఇట్లుండే, నేను ఇంత ఈ స్థితికి వత్తిని, ఈ రోజు నుండి నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. వారందరూ ఆ ఇశ్రాయేల్ ప్రజలు వారు ఆ పాలుతేనలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఆ గొప్ప వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకపోవడానికి కారణం ఏంటి? చనిపోయిన వ్యక్తులు, బతుకున్న వ్యక్తులు కాదు. వెనుకున్న దాన్నే చూశారు తప్ప ముందున్న దాని కొరకు వాళ్ళు చూడలే. ముందున్న దాని కొరకు వారు చూడలే. హల్లెలూయా. మన జీవితంలో కూడా దైవజనమా, మన దైనందిన ఈ జీవితంలో మనం మహా అంటే నేను ఇప్పుడు ఒక 38, 39లోనికి వచ్చిన, ఇంకొక 40 years 30 years బ్రతుకుతాం, అంతకంటే ఎక్కువనైతే బ్రతకలేము. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇంకా చాలా రోజులు బతకాలంటే ఇంకొక 50 బతికిస్తాడు కావచ్చు, మాట చెప్తాను. తర్వాత ఎట్లాగూ ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలి. హల్లెలూయా. మనది ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన రాజ్యం కాదు. నేను అప్పుడు యవ్వనస్తునిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఇట్లుంటిని నేను ఆడింది ఆట, నేను పాడింది పాట, ఆయన టీషర్ట్లు వేసుకుంటుంది, ఇదంతా దాని గురించి కదా ఆలోచించేది. నా జీవితంలో ఏం మేలు చేయబోతున్నా? హల్లెలూయా. నా గురించి ఏం ఆలోచన చేయబోతున్నా? కొంతమంది వారి జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి భయముతో, దైవజనరాలు చెప్పినట్టు పిరికితనంతో, భయముతో ఉంటారు. దాన్ని వదిలిపెట్టి ముందుకు రావాలి. దాన్ని వదిలిపెట్టాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని కొరకు మనం నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. తిమోతి పత్రిక 4:7 చూడండి ఒకసారి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. చూడండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇంకా చదవాలి. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరి, అంటే మనందరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మరొక వాక్యం చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12. దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా
ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై నన్ను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. పూర్వం ఎవలాట దూషకుడు ఎవరిని దూషించిండు? క్రైస్తవులను దూషించిండు. హింసకుడు ఎవరిని హింసించిండు? క్రైస్తవులను హింసించిండు. క్రైస్తవులను దూషించిండు. బైబిల్ వాక్యం అంటుంది మొదటి కీర్తనలో, అపహాసకులు, దృష్టులు ఎవరు అంటే అందులో పాలుభాగస్తుడై ఉన్నాడు ఈయనే. ఇవన్నీ చేసిన వ్యక్తి దేవుడు దమస్కు పట్టణానికి ఈయన వెళ్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పట్టణానికి క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో మిట్ట మధ్యాహ్నమే దేవుని వెలుగు యేసన్న గారిని మధ్యరాత్రి దేవుడు దర్శించిండు, పౌల్ని దర్శించినట్టు. కానీ ఈయనను మిట్ట మధ్యాహ్నమే దేవుడు దర్శించిండు. మిట్ట మధ్యాహ్నమే ఇతన్ని దేవుడు తాకగా గుర్రం మించెలి కిందపడి ఈయన కొట్టుమిట్లాడుతుండగా నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. 2017 జనవరి 13వ తారీఖు ఆ జడ్సన్ గారు అయ్యగారు ఆ ప్రవచనం చెప్తుండగా పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. నేను కింద పడిపోయినా చాలాసేపు నేను ఆత్మలో కొట్టుమిట్టులాడుతున్నాను. సేమ్ పౌలు కూడా అలాగనే ఆత్మలో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఈయనకు మాత్రమే, అక్కడున్న వ్యక్తులకు ఈయనకు మాత్రమే వినపడ్డది. ఏమని? సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ఆయన హింసించిండా? ఆయనను కాదు, ఆయన ప్రజలను హింసించినప్పుడు ఆయన హింసించినట్లుగానే దేవుడు భావించాడు. అందుకనే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు, మనకు పోరాటాలు ఎదురైనప్పుడు మనం అనుకుంటాం ప్రభువా నన్ను చూడట్లేదని. అంటే నిన్ను ముట్టినవాడు ఫస్ట్ ఆయనను టచ్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు రాసుకున్నాడు, నన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్లలో వేలు పెట్టి తిప్పినట్లు అవుతుంది, తిప్పినట్టు అవుతుంది. మన రోడ్డు నుంచి వెళ్తాన్నాం, సడన్లో ఒక ఇసుకరావుతో వచ్చి కంట్లో పడితే దేహం అంతా బాధపడతా ఉంటుంది, మాట అంటే. హల్లెలూయా. అట్లనే ఆయన శరీరంలో ఉన్న మనల్ని బాధ పెడుతుంటే ఆయన బాధపడతాంటాడు. ఇక్కడ క్రైస్తవులను హింసించడానికి అప్పటికే కొంతమందిని చంపి వెళ్తున్నాడు. అప్పుడు మార్గం మధ్యలో దేవుడు తనను తాకగా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మలో ఉన్న పౌలుతో, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని చెప్పగానే, ఎవరు నువ్వు హింసించుచున్న యేసును, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. నువ్వు హింసించుచున్న యేసును అని చెప్పగానే వెంబడే నువ్వు లేచి దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలో నీకు తెలుపబడుతుంది. నా పరిచర్య కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నా ప్రభువా ఏర్పాటు చేసుకున్నది. ఇంత మూర్ఖుడను, ఇంత దౌర్భాగ్యుడు, ఇంతమందిని చంపినా నీ అగ్నిలో దహించి వేసుకోవచ్చు అంటే ప్రేమ దేన్ని దహించదు సౌలా. హల్లెలూయా. ఆయన దహించినప్పుడు, ఆయన క్షమించినప్పుడు మనము కూడా ఏం చేయాలి? క్షమించాలి. చాలా మంది వెనకటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని మెదులుతూ ఉంటారు, మనసులో పెట్టుకొని దొంగ దెబ్బలు కొడుతూ ఉంటారు. హల్లెలూయా. మనం దొంగ దెబ్బలు కొట్టే వ్యక్తులుగా ఉండొద్దు. బైబిల్ వాక్యం అంటుంది, హృదయములో కపటము ఉండని వాడే వర్ధిల్లుతాడు. హృదయంలో కపటం ఎవరికి ఉంటుంది? కపట మాటలు ఎవరు చెప్తారు? ఇతరుల పట్ల ద్వేషం కలిగిన వ్యక్తి మాత్రమే కపటపు మాటలు చెప్తాడు. ఇతరుల పట్ల వాడు అన్యాయం కావాలి, వాడు నాశనం కావాలి, వాడిని ఎట్లనైనా చంపాలి. పాస్టమ్మ చెప్పింది ఒక పోలీస్ ఆయనను చంపిండని. వాస్తవమే. పోలీసు ఆయన బండి మీద నుంచి వెళ్తున్నప్పుడు వాడు నమ్మిచ్చిండు, కత్తి లోపల ఉంచుకున్నాడు. ఏం చేసిండు? బైక్ మీద పోతున్నప్పుడు అకస్మాత్తుగా పక్కకు పొడిచి చంపేసిండట. మన మధ్యలో కోరెలు గారు చెప్పడం జరిగింది. హల్లెలూయా. కపటపు ఆలోచన వాడు చేసిండు. అంటే వానికి ఉన్నది లోపల కుట్ర, చంపాలని, తప్పించుకొని పోవాలని. గమనించండి. హల్లెలూయా. అందుకనే హృదయములో కపటం ఉండకూడదు దైవజనమా. ఇక్కడ పౌలు గారు ఎప్పుడైతే దేవుడు తనను తాకి ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే దర్శించిండో తన హృదయం అంతా కడగబడి కొత్త దేవుని వెలుగు చేత నింపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. అందుకనే పౌలు క్రొత్త మనసు పొందిండు, క్రొత్త మనసు, నూతన నేత్రాలను పొందిండు. 3 రోజులు చూపు లేకుండా పౌలు ఆ దమస్కు ప్రాంతంలో ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ 3 రోజుల తర్వాత అననీయ అనే ఒక భక్తునితో దేవుడు వెళ్ళి మాట్లాడి, అననీయ పలాని స్థలములో పలాని ఇంట్లో
సౌలు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతడు చూపు పొందులాగున అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయంటే దేవునితో ఈ అననీయ అంటున్నాడు, అయ్యా అతడు హింసకుడు, దూషకుడు, మమ్మల్ని చంపేటోడు, గాని దగ్గరికి పొమ్మంటానమేంది? హల్లెలూయా. ఇతనిలో కూడా ఏమున్నది? ఇతనిలో ఏమున్నది? అతడు చేసిన విధానమే ఉన్నది. అంటే ఆయనకు మాత్రం తెలుసా ఇతడు మారింది? తెలియదు. అప్పుడు లేదు బిడ్డ, అతన్ని నా సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాను, కానీ నీ చిత్తమే నెరవేరును గాక ప్రభు అని చెప్పి ఆ వచ్చిన దర్శనం నిశ్చేత చేసుకొని వెళ్ళిపోగానే అప్పటికే ఆ సౌలుతో దేవుడు మాట్లాడాడు, పౌలుగా మాట్లాడాడు. అననీయ అనే ఒక మనుషుడు వస్తాడు, అతడు నీ కండ్లపైన చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నువ్వు చూపు పొందుతావు అని చెప్పి ఇతనితో కూడా దేవుడు మాట్లాడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ అననీయ పోయి తలుపు కొట్టగానే వెంబడే నువ్వు వెళ్ళి డోర్ తీ, అననీయ అనే ఒక మనుషుడు వచ్చిండు, ఆయన చెప్తున్నాడు ఎమ్మటే. ఈయన లోపలికి పోయి సౌలా, సహోదరుడా, పౌలా అని చెప్పి పిలిచి అతని కండ్ల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే దేవుడు నీకు దృష్టి కలిగించును గాక అనగానే వెంబడే చూపు వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టిందామని మహిమపడదాం. ఏ చూపు? అంతకుముందు ఏ చూపుతో ఉన్నాడు? విషపు చూపుతో ఉన్నాడు, హింసించే చూపుతో, దూషించే చూపుతో, క్రైస్తవులు అంటే ఓర్వలేని చూపుతో, మునుపటిది మనసులో పెట్టుకొని జీవించే చూపుతో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత తనను తాకగానే ఆ జీవితం అంతా పోయి క్రొత్త మనసు తనలోనికి వచ్చింది. అననీయ ఎప్పుడైతే చేతులు పెట్టిండో నూతనంగా కనులు వచ్చినాయి, పొరల వంటివి రాలిపోయినవి అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. అరే నీ కళ్ళకు పొరలు ఉన్నాయారా, ఈ రాలిపోవాలని చెప్పి మాట్లాడుతుంటారు. వాస్తవమే అది. మన కళ్ళకున్న చేదు పొరలన్నీ పోవాలి, మనము చూడాలి, మన కనులు తెరవబడాలి. హల్లెలూయా. నేను ఈరోజు ఉదయం మోన్సి లాజరస్ అయ్య గారి మాటలలో ఒక విషయాన్ని విన్నా. ఆయన శ్రమతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఈ శ్రమలో ఉన్నాను, నాతో నువ్వు మాట్లాడవచ్చు కదా అన్నప్పుడు దేవుడు తనను దర్శించి తన మనోనేత్రములు తెరవజేసిందట. పక్కకు ఒక దూత వచ్చి తనను బలపరుస్తున్నట్లుగా దేవుడు తనకు చూపించడం జరిగిందట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే మన నేత్రాలు, మనోనేత్రాలు తెరవ చేయబడాలి. దేవుని కార్యాలను, దేవుని యొక్క కృపను తెలుసుకోవాలంటే కృప ద్వారానే మనం ఏం చేయబడ్డము? పిలువబడ్డము. దేవుని కృప ద్వారా. దేవుని కృప ఎట్లాంటిది అంటే ఎంతటి శత్రువునైనా క్షమించే తత్వము కలిగినదే దేవుని కృప. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, కృప ద్వారానే సింహాసనము స్థాపించబడినట్లుగా దేవుని వాక్యం రాయబడ్డది. దైవజనమా, ఈ కృప ఎంతటి పాపినైనా క్షమించగలిగేదే దేవుని కృప. ఆ కృపతోనే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. నువ్వు అనేక సార్లు దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటావు. చేసినప్పుడు మనుషులైతే వీడు ఇట్లాంటోడు అనుకోలేదని అంటాం మనం రచెల్లే, వీడు ఇట్లాంటోడు అనుకుంటే వీడు రానియపోదని అంటాం. కానీ దేవుడు అట్లా కాదు. హల్లెలూయా. ఓడ్చుకుంటా అండు ఆయన. నువ్వు చేసే ప్రతి దేవునికి విరోధమైన పనులను బట్టి ఆయన ఓడ్చుకుంటా ఉండు. ఇంకా మనం ఏడిపించే వ్యక్తులుగా ఉండొద్దు. వెనుకున్న దాని కొరకు పరిగెత్తద్దు, ముందున్న దాని కొరకు పరిగెత్తాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పౌలును దేవుడు ఎప్పుడైతే పిలిచిండో, దేవుడు ఏ మాటలు అయితే చెప్పిండో, ఇక పాతదంతా వదిలిపెట్టి కొత్తగా స్టార్ట్ అయిందట తన శకం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. కొత్తగా స్టార్ట్ అయింది. వెనుకున్నదంతా వదిలిపెట్టి. ఒక భక్తుడు రాసిండు, గురి యొద్దకే పరువిడుచుంటిని యేసుని పిలుపు విని, వెనకున్నవన్నీ మరచితిని నారాజు మహిమగని, దృశ్యములే అనిత్యములే అదృశ్యములే నిత్యమని. కంటికి కనిపించేటి అన్నీ ఒక దినాన ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. హల్లెలూయా. కుప్పగూలిపోతాయి, నష్టపోతాయి. అంతా మన కంటికి కనిపించకుండా పోతాయి. కానీ అదృశ్యమైనది ఒకటి ఉన్నది, పరలోక రాజ్యము. అక్కడ నీ కొరకు మెరియుచున్న దగ్గ మెరిసే బంగారముతో కట్టబడ్డ ఇండ్లున్నాయి, బంగారు కిరీటాలున్నాయి. అక్కడ అది శాశ్వతమైనది. హల్లెలూయా. ఇది అశాశ్వతమైన రాజ్యము, ఇది అశాశ్వతమైన ప్రేమ, ఇది అశాశ్వతమైన జీవితము. ఈ శరీరంలోకి వెళ్ళి ఎప్పుడు మా ఆత్మ బయటకు వస్తుందా అని ఆలోచన చేస్తున్నది చాలాసార్లు. బలహీనతలు వచ్చినప్పుడు,
మీకెవరికన్నా అనిపిస్తున్నదా? అసలు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్తే అయిపోవు, ఫ్రీగా ఉంటుంది. ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్తే మన బాడీ ఫ్రీగా ఉంటుంది తెలుసా? మన ఆత్మ ఫ్రీగా ఉంటుంది తెలుసా? ఇందులో ఎన్ని రోగాలు, ఎన్ని నొప్పులు, ఎన్ని శ్రమలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని అవమానాలు, ఎంత దుఃఖం, ఎంత అప్పు, ఎంత శోధన, ఎంత ఆకలి, ఎంత చలి, ఎంత ఎండ, అంతా దీనికే. హల్లెలూయా. ఇందులోకి వెళ్ళి ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్తుందో, ఆ డేవిడ్ అన్న పొద్దుగాల ఫోన్ చేసిండు, బ్రదర్ రావాలే, సమాధి కార్యక్రమం ఉన్నదంటే. అబ్బా, ఆమె మంచిగా సంతోషంగా పరదేశికి వెళ్ళిపోయింది. ఏముందండి, బైబిల్ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి చెప్తాడు సొలొమోను, ఇప్పటి వరకు బతుకున్న వాళ్ళకంటే చచ్చిపోయినడే మేలు అంటాను. హల్లెలూయా. మనం ఏమన్నా చేస్తామా? యుగ యుగాలు ఏమైనా ఉంటాం? ఇక్కడ ఉండి సాధించేది ఏమైనా ఉండి? ఏం లేదు, ఇదే. అక్కడ మనము అద్భుతమైన బహుమానం పొందడం కొరకు, ఇక్కడ మనము దేవునిలో అద్భుతముగా వెనుకున్న దాని కొరకు చూడక, రాబోయే దినములలో దేవుడు మనకి ఇవ్వబోయే బహుమానము గురించి మనము కనిపెడుతూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, అందుకనే ఇప్పుడు అన్న చదివినట్టు మంచి పోరాటం పోరాడిండు ఆయన జీవితంలో. ఎప్పుడైతే ఆయన పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి దేవుని కొరకు ఎప్పుడైతే పిలువబడి దేవుని సన్నిధికి వచ్చిండో, పాతదంతా వదిలిపెట్టి నూతనంగా జీవించి మంచిగా పోరాడిండట. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు, ప్రతి వ్యక్తికి లోకములో ఒక పరుగు పందెం పెట్టిండు ఆయన. నేను సేవకొచ్చిన కొత్తలో ఒకసారి నాకు కుందేలుకు పరుగు పందెం పెట్టబడ్డది, నాకు కుందేలుకు. హల్లెలూయా. మొదటిసారి వెళ్ళలేకపోయినా, రెండోసారి వెళ్ళలేకపోయినా, మూడోసారి దానికంటే ముందుగా నేను పరిగెత్తుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాను. వాస్తవమే నా జీవితంలో నేను ఇక్కడ మనబొత్తలగడ్డలు ఉన్నప్పుడే సేవ కొరకు ట్రైనింగ్ చేయబడ్డా. 2011లోనే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినాం. నేను పాస్టమ్మ పవిత్ర వాళ్ళ అక్క కడుపులు ఉన్నప్పుడు మేము ట్రైనింగ్కి వెళ్ళినాం. కానీ ఇక్కడున్న వ్యక్తులు చేసిన పరిస్థితులను బట్టి మేము వెనుకకి వెళ్ళి, అంత సేవలో ముందుకెళ్ళిన నేను, పాటలలో ముందుకెళ్ళిన నేను, ఇక్కడున్న వ్యక్తులను బట్టి ఏమైనా వెనుకకెళ్ళి ఎక్కడో పోయి కింద కూర్చున్నాం. రెండోసారి గూడూరుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంతో వెళ్ళిన తర్వాత భయంకరమైన శ్రమలు వచ్చినాయి. మళ్ళీ అట్టర్ ఫ్లాపై కింద కూర్చున్నాం. తర్వాత మూడోసారి దేవుడు నన్ను తన పరిచర్య కొరకు పిలిచిన తర్వాత ఇప్పుడు ఎన్ని పరిస్థితులైనా ఆయన ఏం చేస్తాడు, నిలబెట్టి నడిపించుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇక ఏది లేదు, అప్పుడప్పుడు మాకు సేవకు వచ్చినప్పుడు, నేను పూర్తి సమర్పణ చేసుకున్నప్పుడు బాగా కఠినమైన పరిస్థితులు ఎదురైనాయి. ఫైనాన్షియల్గా చిన్న సంఘం కదా, ఇప్పటికి కూడా పెద్దది కాదు. ఎదురైనప్పుడు పాస్టమ్మ కొన్నిసార్లు తొందరపడి ఇప్పుడే చేసుకున్నావు కావచ్చు అయ్యా అని చెప్పానంటే, మనము ఏది జరిగినా దేవునిలోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇక మళ్ళీ వేరేది లేదమ్మా, మనకు వేరే గత్యంతరం లేదు. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేసే దేవుడు. ఏది కావాలంటే అది దాని సమయాలలో మనకి ఇస్తాడు. ఆయన మనతో మాట్లాడిండమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దర్శనము ద్వారానే ప్రారంభం చేశాము. కొన్ని దేవుడు చేదైన వేర్లన్నిటినీ తీసేసి దేవుడు కడుగుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కొంత టైం పడుతుంది. యేసన్న గారికి ఇంచుమించు 10 సంవత్సరాలు పరిచర్యకు వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు వేరే వ్యక్తులతో సేవ చేస్తే 10 రూపాయలు ఇచ్చి ఆయనను సేవకు నువ్వు వేరే పో అని చెప్పి అన్నారట. 10 సంవత్సరాలు వారితో ఉంచుకొని సేవ చేయించుకొని 10 సంవత్సరాలు. మా జీవితంలో 9 సంవత్సరాలే. హల్లెలూయా. ఇంకా దేవుడు అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. మనొక దైవజనుడు అంటున్నాడు, దైవజనమా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, కంకర వస్తున్నది, ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నాడు కదా, దేవుడు ఇప్పుడే నీ ద్వారా ఇన్ని విషయాలను బయలుపరుస్తున్నాడు. నేను ఈరోజు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తుతావు, కానీ కొద్ది దినాలలో
ఒకవేళ నువ్వు నాకు దొరకకపోవచ్చు, దేవుడు నిన్ను అట్లా వాడుకుంటాడు కావచ్చు అని చెప్తుండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అలాంటి కార్యాలను నాకు అంతు చిక్కని విధముగా చాలా విషయాలను దేవుడు అక్కడ బయలుపరిచిండండి. చాలా విషయాలను బయలుపరిచిండు. ఒక 14 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోవాలనుకున్నదట. 14 సంవత్సరాలు ఆ అమ్మాయికి. మంచిలు తాగు, జస్ట్ నువ్వు కూర్చొని నేను అంతలకి నడిపిస్తానని చెప్పి ఆ బ్రదర్ అంటూ ఉంటే నేను వాటర్ తాగుతూ స్తుతిస్తున్నా. దేవుడు ఉరితాడు గురించి చూపెడుతున్నాడు, బయలుపరుస్తున్నాడు. అక్కడ లేసేమటన్నా ఎవరు ఇక్కడ ఉరేసుకోవాలని అనుకున్నారు ఇంతకు ముందు? ఎవరు చేతులు లేబట్టండి అంటే చాలాసేపు లేబట్లే. నువ్వు ఇక్కడ ఉన్నావు బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పగానే వెంబడే ఆ 14 సంవత్సరాల ఏజ్ ఉన్న బిడ్డ, 14 నుండి 16 లోపు ఉంటుంది, నేనే అని చెప్పి లేచి బాగా ఏడుస్తున్న వాళ్ళ తల్లెమ్మటుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆదరించబడరు తెలుసా సంఘస్థులు, ఎంత ఆదరించబడరు అంటే ఎంత. ఒక ఆమె దిగులుతో, ఒక ఆమె భయంకరమైన డిప్రెషన్తో వచ్చినట్లుగా, ఒక ఆమె అజ్ఞాన స్థితిలో వచ్చినట్లుగా, వివిధ రకాల ఒక జాయింట్ పెయిన్ సమస్యతో వచ్చినట్లుగా, కొంతమందికి నార్మల్ రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లుగా చాలా విషయాలను దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను చాలా విషయాలు మనల్ని ఇంత దేవుడు బలంగా వాడుకుంటుంటే కూడా కొంతమంది లెక్క చేయని పరిస్థితులు ఉన్నాయి. పాశ్రమతోటి అన్న, అమ్మా మనుషులు లెక్క చేయట్లేదని బాధపడద్దు, దీని కొరకు మనం ఆలోచన చేయొద్దు, ముందున్న దాని కొరకు మనం ఆలోచన చేయాలి. గొప్ప పరిచర్య దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇది మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడమ్మా అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దాని కొరకు మీరందరూ కూడా కృషి చేయాలి, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. దైవజనుని బలంగా వాడుకో ప్రభు. మీ అనుదిన ప్రార్థనలో మీ అందరి సహాయ సహకారాలతో, ప్రార్థనతో మేము ముందుకెళ్ళగలుగుతాం. సంపత్ ఈరోజు ఈ మాత్రం ఆరోగ్యంతో ఉన్నాడంటే ఆయన ప్రార్థన కాదు, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వాళ్ళ పెద్ద బాబు, వాళ్ళ పెద్దమ్మ కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, తన భార్య కావచ్చు, తమ్ముడు రాజుపాలు, నేను, పాస్టమ్మ, ఇంకా మేమైతే ప్రతిరోజు వెళ్ళి ఒక 52 రోజులు తమ్ముడిని ప్రోత్సహించి ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఒక 4 వ్యక్తులం అయితే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 52 రోజులు. ఈరోజు ఆ స్థితిలో ఆ తమ్ముడు ఉండడం జరిగింది. వెనుకున్న దానికి వెళ్ళి చూడొద్దు, అయ్యో నాకు అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు కూడా మరలా అట్లనే అవుతుందేమో. కాదు, దేవుడు నాతో చెప్పిండు, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదని చెప్పిండు. ఆ కృపకెళ్ళే నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. నీతో దేవుడు ఏం చెప్పిండో దాని కొరకు నువ్వు కనిపెట్టి ముందుకెళ్ళాలి. ఇప్పటి వరకు నీకు బలహీనతలు ఉండొచ్చు, వ్యాధులు కావచ్చు, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో దీనికెళ్ళి చూడకు, యేసు వైపు చూడు. ఆయన నడిపించే సమర్థుడు, శక్తి గలవాడు, ఆయన గొప్ప దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ఏమన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని 5 సార్లు ఆయన పోరాడుచున్న సమయంలో 5 సార్లు కొరడాలతో కొట్టారు పౌల్ని, అయినా వెనుకకు వెళ్ళలేదు. ఒకసారి ఆయన లుస్రా పట్టణంలో ఆయన సువార్త చేస్తున్నప్పుడు పుట్టుకతో పక్షవాతంతో ఉన్న వ్యక్తి అక్కడున్నాడు. ఉండగానే తనలో ఒక విశ్వాసం కలుగుతున్నట్లుగా పౌలు గమనించి, నీకు లేచి నడవాలని ఉన్నదా అని చెప్పి ఆ వ్యక్తిని అనగానే, వాణ్ణి నడిపించు అని చెప్పి అనేకులు ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పగానే వాడు పుట్టుకతో ఔటితనంతో ఉన్న వ్యక్తి దిగ్గున లేచి గంతులేస్తుండగా ప్రజలందరూ గొప్ప సందడితో, వీళ్ళు దేవతలు, వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళకు బలులు అర్పించాలని చెప్పి ఈ పౌలు కొరకు, అలాగనే పౌలుతో ఉన్న వ్యక్తి శీల కావచ్చు, లేదా ఇంకా బర్నబా కావచ్చు, వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళందరిని ఎత్తుకొని పోయి వీళ్ళకు బలులు అర్పించాలి, వీళ్ళు దేవతల రూపంలో వీళ్ళు వచ్చారు అని చెప్పి వెళ్తూ ఉండగా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దేవతలము కాదు, దేవుళ్ళము కాదు, మేము సేవించుచున్న దేవుడు నజరేయుడైన యేసు, ఆయన నామములో ఇది మేము చేసాం తప్ప మా వల్ల జరగలేదని చెప్పినప్పుడు అక్కడ గొప్పగా వాళ్ళందరూ సంతోషించి ప్రభువును వెంబడించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. పౌలు దాన్ని ఆసర తీసుకొని, ఒకప్పుడు ప్రజలు నన్ను వెంబడించారు, ఇప్పుడు వెంబడించట్లేదని చెప్పి నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు, కానీ ముందున్న దాని కొరకు కనిపెట్టిండు దైవజనమా. హల్లెలూయా.
పౌలు ఒక దగ్గర సువార్త చేస్తుంటే ఆయనను రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని గట్టిగా అటు ఇటు ఊపి పెద్ద లోయలో పడేశారట. పడేసినా కానీ దేవుడు మాత్రం ప్రాణం తీసుకుంటే మన ప్రాణం పోతుంది. హల్లెలూయా. సాతానుతో అన్నాడు యోబును గురించి, తన ప్రాణాన్ని ముట్టడానికి నీకు అధికారము లేదు, ప్రాణం ముట్టడానికి అధికారం లేదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రాణము ఖచ్చితంగా చిరసాధనం జరుగుతుందని పౌలుకు తెలుసు. పౌలు ఎక్కడ చనిపోతాడో ముందుగానే ఒక ప్రవక్త ప్రవచించిండు. నువ్వు ఇలా చనిపోతావు, ఇలా నిన్ను చిరసాధనం చేస్తారు బిడ్డ అని చెప్పి పౌలుకు చెప్తే సంఘం అంతా ఏడ్చింది దైవజనమ. హల్లెలూయా. వారు హతసాక్షులుగా చేయబడ్డారు. పౌలు పరిగెత్తాడు, దేవుని కొరకు పరిగెత్తాడు. వెనుకకు చూడలే, శ్రమల వైపు చూడలే, శోధనల వైపు చూడలే, అన్యుల వైపు చూడలే, నిందల వైపు చూడలే, అవమానాల వైపు చూడలే. హల్లెలూయా. గమనించండి, సారక్కకి చూడండి. మా తమ్ముడు సురేష్ ఎంతో చికాకులు చెప్తాడు. ఇసాకన్న అయితే సెట్ అయ్యింది, కానీ ఎన్ని చికాకులు అంటే సారక్క ఎంత స్వార్థ చెప్తుందో మా అబ్రహం సార్ కావచ్చు, మా తమ్ముడు సురేష్ కావచ్చు, అంత చికాకు చెప్తారు. సురేష్ భార్యతోటి భయంకరమైన టార్చర్ వాళ్ళకు, తల్లిదండ్రులకు కావచ్చు, ఇసాకన్నకు కావచ్చు. ఒకసారి ఇసాకన్న మీద భయంకరంగా దూషించిపోయింది ఆమె. మరలా తనే దేవుని చేత ప్రేరేపించబడి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కిపోయింది. హల్లెలూయా. ఎంత పోరాటం తెలుసా, ఎంత పోరాటం. సువార్త ప్రకటిస్తున్నా, మనం ఇంకా ఆ సీక్వెన్స్లో లేము. నువ్వు దేవుని సీక్వెన్స్లో ముందుకెళ్తానప్పుడు అవమానాలు ఎదురవుతాయి. అవమానం ఎదురైతే అవమానంకి వెళ్ళి చూడొద్దు. ఓసారి కళ్ళెల్లో ఒక వ్యక్తిని తీసుకొస్తే ఆమె చచ్చిపోయిందట. మొత్తం ఇంటి మీదకి వచ్చిరట కొట్టడానికి. హల్లెలూయా. ఇల్లు అంటుపెట్టడం కొరకు వచ్చిరట ఊరంతా. అయినా కానీ కల్లడవ సువార్త బంద్ చేయలే. హల్లెలూయా. ఒక దగ్గరికి పోయి సువార్త చెప్తే కాంటకి ఠూ అని ఉంచిరట, తుడుచుకున్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పౌలు వలె సువార్త చేయాలి మనం, పౌలు వలె ముందుకెళ్ళాలి మనం. అవమానం ఎదురైతుంది అని అంటే ఒక మెట్టు ఎక్కించడానికి ఏం జరుగుతుంది? మెట్టు ఎక్కించడానికి నిన్ను సిద్ధంగా ఉంచాడు. ఇప్పుడు ఈ అవమానాన్ని నువ్వు ఓడ్చుకుంటే మెట్టు ఎక్కుతావు. అర్థమవుతుందన్నమాట. వెనకకు చూసి అయ్యో నేను అవమానం పొందని ఎందుకు పోవాలని చెప్పంటే అక్కడనే ఉండిపోతావు. హల్లెలూయా. అందుకనే పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. చాలా మంది విశ్వాసాలు ఎట్లా పోతానే తెలుసా? ఇక నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను ఈ భక్తిలో ఉండలేను. ఒక మాజీ సర్పంచ్ అన్నాడు, నేను ఉండలేను ఈ భక్తిలో కాబట్టి అందుకనే రావట్లేదు, కానీ యేసుప్రభు దేవుడు అని మాత్రం నాకు ఎరికే అన్నాడు ఆయన. యేసుప్రభు దేవుడు అని నాకు ఎరికే, తెలుసు దేవుని కార్యాలు, కానీ ఆ భక్తిలో నేను కంటిన్యూ కాలేను. నీవు కాలేవు, నేను కూడా కాలేను. దేవుడు ఒక్కసారి మన చెయ్యోదులు పెడితే పొద్దుటి నుండి సాయంత్రం వరకు అబద్ధాలే ఉంటాయి మన జీవితంలో. దేవుడు మనల్ని పట్టుకొని నడిపించినప్పుడు మనము పడిపోకుండా, చెడిపోకుండా, మన చూపు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, నడక ద్వారా కావచ్చు, పడక ద్వారా కావచ్చు, మనం పడిపోకుండా కాపాడబడతాం. నేను నిజాయితీగా ఉంటానంటే నువ్వు కాదు ఉండేది, నిన్ను ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఉంచుతాడు ఆయన. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండగలుగుతావు. నీ హృదయములో దేనికి భయపడకుండా, అబద్ధం ఆడే పరిస్థితి వచ్చినప్పుడు కావచ్చు, చెడు చూసే పరిస్థితి వచ్చినప్పుడు కావచ్చు, నువ్వు లోకానికి భయపడి కాదు, దేవునికి భయపడి దాన్ని వద్దనుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. వెనుక ఉన్నదంతా మర్చిపోయి ముందున్న దాని కొరకు పౌలు కనిపెట్టిండు దైవచనమా. అప్పుడు పౌలు కనపడుతుందట, నీతి కిరీటము దర్శనముగా ధరించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితమిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితమిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, నా ఆనందము నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకుడు కాబట్టి ఆయన దేవుడు పిలుచుకున్నాడు, అట్లా వాడుకున్నాడు. కానీ బైబిల్లో దేవుని వాక్యం అంటుంది, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరందరూ కూడా శిష్యులు కావాలి. మీరందరూ కూడా శిష్యులు అయితేనే, మీరందరూ వెనుకకు చూడొద్దు, మీకు కలిగిన అవమానం వైపు చూడొద్దు. యేసును బట్టి. హల్లెలూయా. ఎవరిని బట్టి? యేసును బట్టే నీకు అవమానం వస్తుంది. సుమియోను ప్రవచించిండు, అనేకుల హృదయాలు పడుటకు లేచుటకు వివాదాస్పదముగా ఈయన ఉంటాడు. ఈయన ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం మనం లోకం కొరకు. వాడే వచ్చి అంటాడు, ఏందిరా నీ గోస, ఏందిరా నీ లొల్లి, వాని కొరకే ప్రార్థన చేస్తాం మనం. అయినా కానీ ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ సిలువలో దొంగ కొరకు కూడా, ప్రధాన యాజకుల కొరకు కూడా, అక్కడున్న రాజు కొరకు కూడా, బరబ్బ కొరకు కూడా ప్రాణం పెడతా అంటే వాళ్ళందరూ కూడా దూషణగా ఏమంటారు? వీని రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ కోరుకుంటున్నారు. అయ్యో తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ఆయన కోరుకున్నాడు. లేకపోతే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళే పరిస్థితులు ఎదురవు దైవజనమా. హల్లెలూయా. వాళ్ళ అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి వచ్చేసరికి వారందరూ పశ్చాత్తాపడి, వారందరూ బాప్తీసం తీసుకొని యేసు రక్తములో కడగబడి వాళ్ళ తప్పులన్నీ ఒప్పుకొని ఎడతెగక ప్రార్థన యందు, సావాస్యం యందు, రొట్టె విరుష్ట యందు ఎడతెగక వారు ఉండి, దైవజనుల చేతి కింద ఉండి వారు ప్రార్థనలో ముందుకెళ్ళారట. ఎందుకో తెలుసా? హల్లెలూయా. వెనుక ఉన్నదాన్ని వాళ్ళందరూ ఏం చేశారు? యేసుప్రభుని సిలువకేసిన విషయాన్ని ఆయన సన్నిధికి వెళ్ళి బుక్క పెట్టుకొని ఏడతారంటారు, చూసిన చిన్నపిల్లలు అట్లా ఏడిసిరట. హల్లెలూయా. మనసులో నొచ్చుకొని, అబ్బా ఈయన నా మేము వేసింది, ఈయన నా సిలువకేసింది, మేము ఇంత గొప్ప వ్యక్తినా మేము సిలువకేసింది అని చెప్పి వాళ్ళ మనస్సులో నొచ్చుకొని ఎక్కెక్కిపడి ఏడ్చి 3000 మంది లైన్ గట్టి పేతురుతోటి మిగుల అపోస్తులతోటి 3000 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒకసారి 5000 మంది, 1000 మనకిద్దరు బాప్తీసం తీసుకుంటారంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఒకే వ్యక్తి బాప్తీసం తీసుకున్నది, అది నా బిడ్డే. హల్లెలూయా. చాలా మంది బాప్తీసాలు ఇవ్వాలి మనం, చాలా మంది రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వెనుకున్నవి మర్చిపోండి. అవమానాలు, నిందలు, సమస్యలు, అప్పులు అవన్నీ మర్చిపోండి. ముందున్న దాని కొరకు, దేవుని పని జరగడం కొరకు, దేవుని కార్యం జరగడం కొరకు ప్రార్థన చేయండి. నీకు దేవుడు ముందున్న దినములలో మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యము, మంచి కృపను దేవుడు ఇస్తాడు. కాబట్టి ముందున్న దాని కొరకే మనం కనిపెడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.